Gentlemen, welcome to Fight Club. Okay. So hi guys, day number 22. So this topic టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి సో ఎట్లా మనం ఇంక్రీజ్ చేసుకోవాలో దాని గురించి మాట్లాడదాం. సో అది షార్ట్ టర్మ్లో అయితే మాత్రం ఇంక్రీజ్ అవ్వదు. సో ఇంక్రీజ్ అవ్వడం కాదు కదా. సో మనం ఏమైనా లైక్ చెప్తాను అది కొంచెం అన్బ్యాలెన్సింగ్ అయినా మజిల్ గ్రోత్ అనేది కొంచెం అంత స్పీడ్ ఉండదు. సో ఎందుకంటే మనం నేను చేసేది న్యాచురల్ బాడీ బిల్డింగ్లో సో కొంచెం అది మేజర్గా హెల్ప్ అవుతుంది. ఓకే. సో టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోనికే మెయిన్ వర్కౌట్ సెక్షన్కి వస్తే మాత్రం స్ట్రెంత్ ట్రైనింగ్ అయితే మాత్రం వీక్లో 4 or 5 టైమ్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు నార్మల్ లిఫ్ట్ చేస్తే అంటే మాత్రం అస్సలు అవ్వదు. సో నార్మల్ లిఫ్ట్ చేసి టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకుంటే అంటే మాత్రం ఇంపాసిబుల్ బ్రో. సో మీరు హెవీ లిఫ్ట్ చేయాలి. హెవీ లిఫ్ట్స్ అంటే లైక్ బెంచ్ ప్రెస్, స్క్వాట్స్ అండ్ డెడ్ లిఫ్ట్ అండ్ షోల్డర్ ప్రెస్. సో ఇట్లా మేజర్గా ఏవైతే స్ట్రెంత్ ట్రైనింగ్ ఉంటాయో వీటిపైన మంచిగా ఫోకస్ చేయండి. సో మజిల్ బిల్డ్ చేసుకోవడానికి అండ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవడానికి సో వర్కౌట్ సెక్షన్కి ఇవి మంచిగా హెల్ప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఫుడ్ విషయానికి వస్తే సో ఫుడ్ అనేది ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ వల్ల అయితే మాత్రం ఇంప్రూవ్మెంట్ జరగదు. సో టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి అన్నీ ప్రాపర్గా ఉండాలి ఫుడ్లో. సో మీరు తీసుకునే ప్రోటీన్ ఫుడ్కి వస్తే ప్రోటీన్ ఫుడ్లో హోల్ ఎగ్స్ తీసుకోండి అండ్ చికెన్ అండ్ ఫిష్. సో ఇవి మేజర్గా ప్లస్ అవుతాయి. అండ్ ఫ్యాట్ విషయానికి వస్తే సో ఓలెక్స్లో కూడా ఇంక్లూడ్ అవుతుంది. బట్ ఫ్యాట్స్ అంటే చాలా ఉంటాయి. మనం తీసే రెగ్యులర్ మనం తినే రెగ్యులర్ ఫుడ్లో 90% ఫుడ్లో ఫ్యాట్స్ కార్బ్స్ అనేవి చాలా హై ఉంటాయి. ఓకే. ఫ్యాట్స్ అయితే మేము చెప్పాల్సిన లేదు, మీకు తెలిసి ఆటోమేటిక్ స్వీట్స్ ఉంటాయి, ఏవో ఒకటి ఉంటాయి. ఓకే. అండ్ కార్బ్స్ విషయానికి వస్తే రైస్, ఓట్స్ అండ్ సో ఉంటాయి. ప్రతి దాంట్లో కార్బ్స్ ఉంటాయి. బట్ మేజర్గా అయితే మాత్రం రైస్, ఓట్స్ మనం ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి సో దేని నుంచి ప్లస్ అయితే అట్లా అని చెప్పేసి మరి ఎక్స్ట్రీమ్ జంక్ ఫుడ్ కూడా తీసుకోకండి. సో ఎక్స్ట్రీమ్ జంక్ ఫుడ్ తీసుకున్న టెస్టోస్టెరాన్ అనేవి ఇంప్రూవ్ చేయడం కష్టం. ఓకే. సో మీ ప్రోటీన్తో పాటు అండ్ ఫ్యాట్స్ని కూడా బ్యాలెన్స్ చేయాలి, కార్బ్స్ని కూడా బ్యాలెన్స్ చేయాలి. సో అప్పుడైతేనే టెస్టోస్టెరాన్ అనేవి మంచిగా ఇంప్రూవ్ అవుతాయి. ఓకే. సో అది ఫుడ్ విషయానికి వస్తే అది. సో కార్డియో కూడా అంత ఎక్స్ట్రీమ్గా చేయకండి. సో మరి అంత 1 hour 1.5 hour కటింగ్ ఫేస్లో చేసినట్టు 2 hours చేస్తారు. సో ఎందుకంటే బల్కింగ్లో మనం ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. సో అది మెయిన్. మీరు 1.5 hour ఇట్లా చేస్తా అంటే అది వర్త్ కాదు. ఓకే. సో ఓ 30-40 minutes, 40 minutes కూడా చాలా హై. 40 minutes అనేది నార్మల్గా చేయండి. సో ఎందుకంటే మీరు ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి చెప్తున్నాను. సో కటింగ్ ఫేస్ అయితే 2 hours 1.5 hour మన ఫ్యాట్ పైన బేసి ఉంటుంది, సెకండరీ. ఓకే. సో వర్కౌట్ విషయాన్ని చెప్పాం. అండ్ సప్లిమెంట్స్ వస్తే సప్లిమెంట్స్ అనేవి ఉంటాయి. బట్ అది నేను ఎప్పుడు రికమెండ్ చేయను. బట్ సప్లిమెంట్స్ కూడా చెప్తాను. అశ్వగంధ ఉంటుంది, విటమిన్ D3 అండ్ విటమిన్ D3 అశ్వగంధ ఇంకా ఉంటుంది సమ్మది గుర్తొస్తలేదు. సో మేజర్గా అయితే విటమిన్ D3 అండ్ అశ్వగంధ. సో ఇవి మేజర్గా సెట్ అవుతాయి. అండ్ మొరింగా కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. సో స్ట్రెంత్ ఇంప్రూవ్ చేయడానికి అయితే మాత్రం 100కి ఒక 90% అయినా మేజర్గా హెల్ప్ అవుతుంది మొరింగా అనేది. సో మొరింగా మీరు లీవ్స్ తీసుకున్నా పర్లేదు, లైక్ పౌడర్ తీసుకున్నా పర్లేదు, లైక్ ఎనీథింగ్. సో మొరింగా పౌడర్ అయితే మాత్రం మంచిగా హెల్ప్ అవుతుంది. సో నేను రికమెండ్ చేయను, బట్ నేను యూజ్ చేసిన కాబట్టి మాట్లాడతాను. సో అది మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. టెస్టోస్టెరాన్ అనేవి మంచిగా ఇంప్రూవ్ అంటే లైక్ స్లోగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, మరి అంత ఒకేసారి బూస్ట్ అవ్వవు. సో టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి ఎందుకు ఇంత మేజర్గా చెప్తున్నానంటే సో మజిల్ అనేది బిల్డ్ అవ్వాలంటే మీ బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి ప్రాపర్గా ఉండాలి. ఓకే. సో టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి అన్బ్యాలెన్సింగ్ అయితే మాత్రం మజిల్ గ్రోత్ అనేది చాలా స్లో ఉంటుంది. సో ఆ స్లో ఉండేటప్పుడు మనం ఎంత స్ట్రెంత్ ట్రైనింగ్ చేసి ఎంత ఫుడ్ తీసుకొని సో ఇదంతా ప్రాపర్గా చేసినా సో మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ వేస్ట్ చేశారు అనుకోండి. సో మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. సో ఎక్కడ పడితే అక్కడ వేస్ట్ చేస్తే మాత్రం సో గ్రోత్ అయితే మాత్రం తక్కువ ఉంటుంది.
సో కొంతమంది ఏం చెప్తారంటే, సో మీరు సోషల్ మీడియాలో 90% ఇదే ఉంటది. సో మీరు బ్రో ఇట్లా మాస్టర్బేషన్ చేసుకుంటున్నాం. సో మజిల్ లాస్ అయితదా లేదని చెప్పేసి. సో మీరు దాన్ని కంట్రోల్‌గా చేస్తే ఓకే. బట్ అట్లా కాకుండా ఏదో మైండ్ స్ట్రెస్ ఉందని చెప్పేసి బాడీ ఏదో ఓవర్ థింక్ చేస్తానని చెప్పేసి సో ప్రతి సిల్లీ రీజన్స్‌కి అది దాన్ని యూజ్ చేస్తే మాత్రం సో మీ టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి ఫస్ట్ డ్రాప్ అయిన తర్వాత నువ్వు స్ట్రెంత్ ట్రైనింగ్ చేసేటప్పుడు టెస్టోస్టెరోన్ బ్యాలెన్సింగ్ లేనప్పుడు నీ మజిల్ కూడా తగ్గుతది. సో అది నువ్వు మైండ్‌లో పెట్టుకో. సో అది మీరు అంటే లైక్ ప్రతిదానికి మీకు క్యారెక్టర్ ఉండాలి బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీకు క్యారెక్టర్ ఉంటే దాన్ని ఎట్లా యూజ్ చేయాలి దానికి మేజర్‌గా అది సో దాని గురించి ఎందుకులే గానీ సో దేనికి పడితే దానికి యూజ్ చేయకండి. దాన్ని ఎవరికి పడితే ఆళ్ళకి ఇయ్యకండి. అండ్ అదొక అంటే లైక్ దానిపైన మీ క్యారెక్టర్ అనేది బేస్ అయ్యి ఉంటది. మెయిన్‌గా అయితే మాత్రం దానిపైన మీ క్యారెక్టర్ బేస్ అయ్యి ఉంటది. సో మీరు ఎవరితో ఉంటారు అదనేది ఓకే. బట్ సిల్లీ థింగ్స్‌కి అది దాన్ని వేస్ట్ చేయకండి. సో వేస్ట్ చేస్తే ఏందంటే మజిల్ గ్రోత్ అయితే మాత్రం జరగదు. సో అది మీకు అర్థమైతే ఓకే. సో ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మజిల్ అనేది బేస్‌మెంట్‌కి కావాల్సింది టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి ప్రాపర్‌గా ఉండాలి. సో మీరు ఎన్హాన్స్డ్ అయినా ఈ లైక్ స్టెరాయిడ్ తీసుకున్న వాళ్ళైనా లైక్ ఏందంటే వాళ్ళు ఎందుకు స్టెరాయిడ్ తీసుకుంటారు బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాళ్ళకి టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్‌మెంట్ ఉండాలి. అండ్ టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్‌మెంట్ అయినప్పుడు మాత్రమే మజిల్ గ్రోత్ అనేది స్పీడ్ ఉంటది. ఓకే. సో ఆ గ్రోత్ అనేది స్పీడ్ ఉండాలంటే వాళ్ళు తీసుకునేది సప్లిమెంట్స్ అదే లైక్ స్టెరాయిడ్ తీసుకునేది ఓన్లీ ఆ పర్పస్‌కి కోసం మాత్రమే. సో టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి స్పైక్ అయితాయి. సో నార్మల్‌గా ఉన్నదానికన్నా 200, 300 ప్లస్ ఉంటది అది స్పైక్ అనేది. సో అంత స్పైక్ ఉండేటప్పుడు సో మజిల్ గ్రోత్ కూడా అంత స్పీడ్‌గా ఉంటది. సో మీకు అర్థమైతుందా లైక్ టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి ఎందుకు ఇంత మేజర్‌గా హెల్ప్ అయితాయి అన్నది. సో అందుకే చెప్తున్నా అంతగా వేస్ట్ చేయకండి. సో మీకు మంత్‌లో 1 ఆర్ 2 టైమ్స్ ఓకే. బట్ మరీ అది నేను చెప్పకూడదు. బట్ చెప్తున్నా అంటే లైక్ అంటే మీకు కనీసం అర్థం అవ్వాలని చెప్పేసి చెప్తున్నాను అంతే. ఓకే. ఓకే. సో గర్ల్స్ అయితే మాత్రం ఈ వీడియో చూస్తే అంతగా నచ్చదు నాకు తెలిసి. సో మీరు చూస్తే ఏదో కొంచెం రూడ్‌గా కనిపిస్తాను. బట్ నేను చెప్పాలి. ఎందుకంటే కంప్లీట్ నేను టాపిక్ ఎంచుకున్నదే కంప్లీట్ బాడీ బిల్డింగ్. సో నేను చేసేదే బాడీ బిల్డింగ్ పైన. సో నేను సిగ్గుపడి ఏదో పడితే అది ఏదో మాట్లాడుతూ లైక్ మెయిన్ రీజన్స్ చెప్పకపోతే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే మిమ్మల్ని మోసం చేసినట్టయితది. సో అందుకే చెప్తున్నాను. సో టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి బ్యాలెన్సింగ్‌గా ఉంచుకోండి. ఎక్కడ పడితే అక్కడ వేస్ట్ చేయకండి. అండ్ దాంతో పాటు మీ ఫ్యాట్స్, కార్బ్స్ అనేవి కొంచెం ఉండాలి. సో ఓన్లీ ప్రోటీన్ పైన మాత్రం అది ఇంప్రూవ్‌మెంట్ జరగదు. ఫ్యాట్స్ అనేవి కొంచెం హై ఉండాలి. సో టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్‌మెంట్ అవ్వాలంటే. అండ్ మీ స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా వీక్‌లో 4 ఆర్ 5 టైమ్స్ చేయాలి. అది కూడా హెవీ వర్కౌట్స్ చేయాలి. సో ఇవన్నీ నువ్వు ప్రాపర్‌గా చేసినప్పుడు మాత్రమే సో నీ టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి బ్యాలెన్సింగ్‌గా జరుగుతది. నేచురల్ బాడీ బిల్డింగ్ చేసేటప్పుడు స్పైక్ అయితే మాత్రం అవ్వదు. సో చెప్తున్నా కదా! స్లో ఇంప్రూవ్‌మెంట్ అయితది. కాకపోతే అది కొంచెం మంచిది. చాలా మంచిది. ఓకే. సో అది మీకు అర్థమైతే వర్త్. ఓకే. అండ్ సప్లిమెంట్స్ యూజ్ చేసినా అది అంతగా సెట్ కాదు. సో ఎందుకంటే నేచురల్ బాడీ బిల్డింగ్‌లో షార్ట్ టర్మ్‌లో అవ్వదు. బట్ మీరు ఏదైనా కాంపిటీషన్స్ ఆడుతా అంటే మాత్రం సో విటమిన్ డి3, అశ్వగంధ ఇవి వర్త్. ఓకే. సో నేనైతే యూజ్ చేస్తలేదు. నాకు అవసరం లేదు. నా వరకు వస్తే మోరింగా పౌడర్ వచ్చేసి నాకు కొంచెం ప్లస్ అన్నది. అదే లైక్ ఈ క్యాప్సూల్స్ అనేవి అంతగా సెట్ కాదు బాడీకి. సో మోరింగా పౌడర్ వచ్చేసి అది కంప్లీట్ వాటర్, మిల్క్ ఆర్ కాఫీ ఎనీథింగ్ ఎట్లా అయినా తీసుకోవచ్చు దాన్ని. సో అది మీకు ఎట్లా తీసుకున్నా పర్లేదు. సో మీకు అందుగా కావాలంటే నేను కింద లింక్ పెడితే పెడతాను. లేదంటే లేదు. అది కూడా నేను చెప్పలేను. సో ఆ టైంకి పెట్టాలనిపిస్తే పెడతాను. లేకపోతే లేదు. సో మొరింగా పౌడర్ లింక్ పెట్టినా పెట్టకపోయినా సో యూట్యూబ్ కాదు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి వెబ్సైట్‌లో మీరు బై చేసుకోవచ్చు. సో అది మీరు ఒకేసారి ఎక్స్‌ట్రీమ్‌గా తీసుకోకండి. లైక్ హాఫ్ కేజీ, 1 కేజీ, 2 కేజీస్ ఇట్లా తీసుకోకండి. సో అంత ఈజీ ఉండదు. సో చెప్తున్నా కదా! నీకు వామిటింగ్స్ అయితాయి. సో నువ్వు తీసుకునే మొరింగా పౌడర్ ఎట్లా ఉంటదంటే అది నువ్వు ఇమాజిన్ చేయలేవు. సో అంత వింతగా ఉంటది. చిరాకుగా ఉంటది తాగేటప్పుడు కూడా. సో ఒకవేళ మీరు తీసుకునే ఉద్దేశం ఉంటే సో ఎట్లా యూజ్ చేయాలనేది చెప్తాను.
మీరు మిల్క్‌లో మెయిన్‌గా తీసుకోండి. వాటర్‌తో అయితే మాత్రం తీసుకోండి. వాటర్‌తో చాలా చాలా కాదు అసలు తాగలేం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ తాగినా వామిటింగ్స్ అయితే 90% అయితది. సో, అది మీరు అంతలా ఉంటది చెప్తున్నాను కదా! సో, అందుకోసం మీరు మిల్క్‌లో అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. మిల్క్‌తో పాటు హనీ అయితే యాడ్ చేయండి. సో, హనీ యాడ్ చేస్తే కొంచెం అది ఘాటుగా ఉండేది కొంచెం మనకి స్వీట్‌లా అనిపిస్తది. సో, ఎంత మిల్క్ ఏసినా, హనీ ఏసినా అంతగా ఉండదు. బాగోదు కూడా. బట్ చెప్తున్నాను. ఆహ్, ఒకళ్ళు ఇది తీసుకుంటే దాన్ని యూజ్ చేసే విధానం చెప్తాను. సో, ఎర్లీ మార్నింగ్ అయితే తీసుకోండి. మీరు ఆఫ్టర్ ఫుడ్ సెక్షన్ తర్వాత మాత్రం తీసుకోకండి. సో, ఆఫ్టర్ ఫుడ్ సెక్షన్ తర్వాత తీసుకుంటే మాత్రం సో, మీరేం తిన్నారో అది కంప్లీట్ రివర్స్ వస్తది. ఓకే. సో, రివర్స్ వస్తదంటే లైక్ నాకైతే వస్తది. మీకు వస్తదా రాదా అనేది నాకు తెలీదు గానీ, సో, నేను అందుకే ఎప్పుడు తీసుకున్నా ఎర్లీ మార్నింగే ఉంటది. సో, మొరింగా పౌడర్ ఎర్లీ మార్నింగే తీసుకుంటా. ఎర్లీ మార్నింగ్ స్కిప్ అయిందా, ఆ డేలో ఇంకా తీసుకోను. ఒకవేళ తీసుకున్నా ఎప్పుడో ఎంప్టీ స్టమక్ ఆ టైంలో తీసుకుంటాను. నార్మల్‌గా అయితే తీసుకోను. ఫుడ్ అంటే లైక్ ఫుడ్‌తో అది అంతగా అబ్జర్షన్ అయితే అవ్వదు. అది మెయిన్. ఓకే. ఎంప్టీ స్టమక్‌తో తీసుకోండి. అది కూడా మిల్క్, హనీ యాడ్ చేసి తీసుకోండి. ఫస్టు 100 గ్రామ్స్, 250 గ్రామ్స్ ఇట్లా బై చేయండి. సో, అప్పుడు మీకు అది నచ్చితేనే హాఫ్ కేజీ, 1 కేజీ తీసుకొని ట్రై చేయండి. సో, ఇది కూడా ఫస్టే హైకి ఎళ్ళిపోయి ఏదో పెద్ద ఊహించేసుకొని 1 కేజీ తీసుకొని నేను తాగేస్తా అంటే మాత్రం అదవ్వదు. ఓకే. సో, మీకు అలా అది డైలీ యూజ్ చేస్తే సో, సింపుల్ థింగ్ అయితది. స్టార్టింగ్‌లో మాత్రం కొంచెం చిరాకుగా ఉంటదది తాగేటప్పుడు. ఓకే. సో, మీకు టెస్టోస్టెరాన్స్ అనేవి ఎందుకు అన్నది ఈ వీడియోలో అర్థమైతే సో, నేను చేసేదానికి వర్త్ లేకపోతే అగైన్ స్కిప్. ఓకే. లెట్స్ స్టార్ట్ ది వర్కౌట్ సెక్షన్. ఓకే. వన్ మోర్. సో, బ్యాన్ లేకపోతే బ్రష్ పైన ఎక్కువ వేడి పడతది. ఓకే. వన్ మోర్. ఓకే.
సో మీరు పుల్ చేసేటప్పుడు కొంచెం ఫ్రీజ్ చేయడానికైతే ట్రై చేయండి బ్యాక్ లైక్. సో పుల్ చేసేటప్పుడు కొంచెం సో బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉండాలి. సో బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉంచుకొని హ్యాండ్స్తో పుల్ చేస్తే కొంచెం కొంచెం కాదు మంచిగా సెట్ అవుతుంది లోవర్ బ్యాక్ సెట్ అవుతుంది అండ్ మిడ్ సెక్షన్ కూడా మంచిగా హిట్ అవుతుంది. సో మీరు ఇట్లా లైక్ అప్పర్ చెస్ట్ లెవెల్ చేస్తే సో కంప్లీట్ అప్పర్ బ్యాక్ పోతుంది. సో అప్పర్ బ్యాక్ అనేది ఇట్లా చేయడం వేస్ట్. సో కంప్లీట్ లోవర్కి మిడ్ సెక్షన్కి మంచిగా సెట్ అవుతుంది. ఓకే, ఓకే, వన్ మోర్. సో ఫేస్ చేయడానికి ట్రై చేయండి, మంచిగా సెట్ అవుతుంది. నెక్స్ట్ గ్రిప్. సో నేను బ్యాండ్స్ ఆడ మర్చిపోయాను, బట్ మీ దగ్గర బ్యాండ్స్ ఉంటే మాత్రం బ్యాక్ వర్కౌట్ చేసేటప్పుడు సో బ్యాండ్స్ అదే వేసుకుని ట్రై చేయండి. సో ఎందుకు బ్యాండ్స్ అంటే సో కంప్లీట్ మీరు చేసేది పుల్ చేసినా లైక్ లాటరల్ లైక్ ఎనీథింగ్ బ్యాక్ వర్కౌట్ చేసేటప్పుడు 90% గ్రిప్ అనేది ఎక్స్పెండ్ పడిపోతుంది. లైక్ ఫోర్ ఆర్మ్ అనేది ఎక్స్ట్రీమ్గా హిట్ అవుతుంది. హిట్ అవడం అంటే లైక్ ఇంక్లూడ్ అనేది ఎక్కువ అవుతుంది. ఎట్లా అయినా చెప్పాలి. సో మీరు ల్యాట్ పుల్ డౌన్ చేసినా లైక్ సింగిల్ హ్యాండ్ డబుల్ పుల్ డౌన్ చేసిన లైక్ పుల్అప్స్ చేసిన పుషప్స్ చేసిన సో పుషప్స్ కాదు పుల్అప్స్ లైక్ ఏం చేసినా సరే ఫోర్ ఆర్మ్ అనేది 100 లైక్ 100లో ఒక 90% అయినా అది సో దీనిపైన బేస్ అవుతుంది. బేస్ అవ్వడం అంటే సో హ్యాండ్ గ్రిప్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇంక్లూడ్ అవుతుంది ఎక్కువ. సో అది చెప్తాం అనుకున్నా బట్ ప్రాపర్గా చెప్పలేకుండా సారీ. బట్ ఇంక్లూడ్ అయితే చాలా ఎక్స్ట్రీమ్గా ఇంక్లూడ్ అవుతుంది. సో ఫోర్ ఆర్మ్ అనేది సో మీరు బ్యాండ్స్ వేసుకుంటే ఏంటంటే సో ఫోర్ ఆర్మ్ అనేది ఇంక్లూడ్ అనేది తప్పుతుంది. వ్రిస్ట్ పైన ఉంటుంది కాబట్టి వ్రిస్ట్ బెండ్ చేసేటప్పుడు సో ఇట్లా విన్ చేసేటప్పుడు మీకు రోప్ అనేది హెల్ప్ అవుతుంది. సో కంప్లీట్ ల్యాట్స్ అనేవి ఎక్కువగా ఇంక్లూడ్ అవుతాయి. సో ఇట్లా చేస్తే ఇంక్లూడ్ అవుతుంది, బట్ ఫోర్ ఆర్మ్ అనేది కొంచెం పెయిన్ వస్తుంది అంతే. బట్ బ్యాండ్స్ అయితే ఉంటాయి, వేసుకొని ట్రై చేయండి, లేకపోతే కొనడానికి ట్రై చేయండి, మంచిగా సెట్ అవుతుంది. చెప్తాను కదా, సో వెయిట్ ఎక్కువైతే ఆటోమేటిక్గా మనం తెలియకుండా ఫోర్ ఆర్మ్ ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, వన్ మోర్. సో డబుల్స్ మీరు ఎప్పుడు పెట్టినా సరే ఈ జిమ్లో రెండు డబుల్స్ని ఒక్క దగ్గర పెట్టడానికి అలవాటు చేసుకోండి. సో సమ్టైమ్స్ మనకి డంబుల్స్ ఎదుర్కొన్నప్పుడు చాలా చిరాకు వస్తుంది. సో పెట్టినప్పుడు ఈజీగా పెట్టేస్తాం కానీ సో డంబుల్స్ మళ్ళీ మనకు కావాలనుకున్నప్పుడు దొరకకపోతే ఒక చిరాకు కనిపిస్తుంది. ఓకే,
ఓకే, వన్ మోర్. సో వెయిట్స్ పైన మంచిగా ఫోకస్ చేయండి. సో వెయిట్స్ పైన ఫోకస్ చేస్తేనే మంచిగా బిల్డ్ అవుతుంది మజిల్. సో నా మైండ్లో అయితే అట్లానే ఉంటుంది. సో హెవీ వెయిట్స్, మజిల్ మంచి. ఓకే, ఓకే, వన్ మోర్. ఓకే, సో డే 22, 23. సో ఇది సరిగ్గా కానీ బట్
సో వెయిట్స్ కాదు, సో వేరియేషన్స్ అనేవి తగ్గించి సో వెయిట్స్ పైన మంచిగా ఫోకస్ చేయండి. అప్పుడైతేనే మంచిగా ఎనర్జీ ఉంటుంది, ప్లస్ మీకు కూడా వెయిట్స్ అనేది మంచిగా లిఫ్ట్ చేయాలనిపిస్తుంది. సో బల్క్లో నార్మల్ వెయిట్ చేస్తా అంటే మాత్రం మజిల్ బిల్డ్ కాదు. సో ఓకే, సో అవి వెయిట్స్ లిఫ్ట్ చేయండి, మీ టెస్టోస్టెరాన్ అనేది కొంచెం సేవ్ చేసుకోండి. సో మజిల్ బిల్డ్ అవ్వడానికి అదే మెయిన్. ఓకే, మీరు చూసుకుంటే కార్డియో అనేది మీరు ఎంత లీన్ బల్క్ చేసినా, ఎంత థర్టీ బల్క్ చేసినా అట్లీస్ట్ 30 మినిట్స్ అయినా కార్డియో చేయండి, మీకు ప్లస్ అవుతుంది. ఓకే, సీ యు టుమారో.